వెల్కమ్ టు పీవీ ఇండియన్ ఫుడ్స్. ఈరోజు దమ్ బిర్యానీ తలపించే చాలా సూపర్, చాలా ఈజీగా అయిపోయే ఈ పన్నీర్ వెజ్ బిర్యానీ చాలా బాగుంటుందండి. తొందరగా కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని పన్నీర్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పన్నీర్కి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల బిర్యానీలో విరిగిపోకుండా ఉంటుంది, టేస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఉప్పు కారం బాగా పడుతుంది కాబట్టి అందుకని ఇలా వేయించుకుంటేనే బాగుంటుంది. ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత బిర్యానీ స్టార్ట్ చేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ వేగిన తర్వాత పక్కకు పెట్టుకుని బిర్యానీ స్టార్ట్ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకున్నాక ఆయిల్, నెయ్యి కూడా వేసుకోవాలి. హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకోవాలండి. రాతి పువ్వు, అనాస పువ్వు, సాజీరా అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా 2 ఉల్లిపాయలు సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటే బిర్యానీ అరోమా చాలా బాగుంటుంది. ఒక క్యారెట్ వేసుకున్నాను, ఒక టమాటా వేసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. తర్వాత పచ్చి బఠానీ కూడా వేసుకున్నాను. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కల్లుపు వేసుకున్నాను. 3 స్పూన్లు కారం పడుతుంది. గరం మసాలా 2 స్పూన్లు పడుతుంది. ధనియాలు, జీలకర్ర పౌడర్ 2 స్పూన్లు పడుతుంది. 3 గ్లాసుల బియ్యానికి కొలత చెప్పానండి. ఇలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొంచెం పుదీనా కూడా ఇందులోనే వేసుకుంటే ఆ బిర్యానీకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీ లాగే ఉంటుంది. నేను తీసుకున్న 3 గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు వాటర్ పోసుకుంటే మనకి ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది. సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి. ఇలా బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఎప్పుడు మనకి రైస్ ఎక్కువగా మరిగితేనే బాగుంటుందండి. ఆ మసాలా ఫ్లేవర్ వాటర్లోకి తొందరగా దిగుతాయి. ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొత్తిమీర కూడా వేసుకోండి. ఇందులో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాల వరకు ఉడికించి 90% ఉడికిన తర్వాత పన్నీర్ వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలపాలండి. అడుగు నుంచి కలిపితే ముక్కలు అన్నిటికీ స్ప్రెడ్ అవుతాయి. వేయించుకోవడం వల్ల ముక్కలు విరగకుండా ఉంటాయి. నెక్స్ట్ ఉప్పు కారం పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొంచెం పన్నీర్ ముక్కలు కూడా పైన వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దమ్ బిర్యానీ కన్నా చాలా తొందరగా అయిపోతుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. లాస్ట్లో ఈ పన్నీర్ వేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అంతా పన్నీర్ పడుతుంది, చాలా రుచిగా ఉంటుంది. నేను చేసిన గరం మసాలా పౌడరు నా ఛానల్లో ఉంది. ఆ పౌడర్ వేయడం వల్ల రుచి కూడా ఎక్కువగా ఉందన్నమాట. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.